మాట్లాడినట్లుగా హల్లెలూయా, ఆయన బలపరిచినట్లుగా హల్లెలూయా, బలమైన హస్తం మీదగా వచ్చినట్లు హల్లెలూయా, నీతి హస్తం మీదగా వచ్చినట్లు హల్లెలూయా, పరిశుద్ధమైన దేవుని యొక్క కార్యం వెలిగించినట్లుగా ఈ మధ్యాహ్నం ఒక్కరి మీదకి ఆయన ఆత్మను వెలిగించబడుగాక, వెలిగించబడుగాక, నీతి హస్తమైన తాకునుగా. అందరూ కూడా నోరు తెరిచి అందరూ కూడా ఏసయాని అందరూ కూడా హల్లెలూయా, ఏసయానికి మహిమను అందరూ కూడా నోరు తెరిచి ఏసయానికి మహిమని హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మంచిది. వెనకాల కూర్చున్న వారు మటుకి వెనకాల కూర్చున్న వారైనా మధ్యలో ఉన్నవారైనా ఎదురుగా ఉన్నవారైనా చాలా శ్రద్ధగా దేవుని వర్తమాన వినాలని ఆశిస్తున్నా. ఈ యాత్ర కూడా అశ్రద్ధగా ఉంటారు వీలేదు. ఈ యాత్ర కూడా ఏదో కూర్చున్నామా అన్నట్టయితే వీల్లేదు. ఈ యాత్ర కూడా ఏదో చూస్తున్నామా ఏదో విన్నామా అన్నట్టయితే దేవునికి అటువంటి వారి మీద ఎప్పుడు కూడా సంతోషం ఉండదు. అర్థమైందా? నువ్వు నెగ్లెక్ట్గా కూర్చున్నావు, నువ్వు దేవుడికి అసహ్యులే. నువ్వు ఏదో కూర్చున్నావంటే దేవునికి దగ్గర అయినట్టు కాదు నీ మనసు. ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్క నిద్ర మొత్తు లేకుండా అందరూ బిగ్గరగా చెప్పడం పట్టండి హల్లెలూయా. దేవుని కృప ఏ అల్లరి ఏ విధమైన అల్లరి కానీ ఏ సాధ్య క్రియలు కూడా ఉండడానికి వీళ్ళు లేకుండా మరొకసారి చెప్పడం కూడా వేగంగా వేగంగా పరిగెత్తి పరిగెత్తి. ఇప్పుడు ఒక మాట మీకు చెప్పాలని ఆశిస్తున్నా. వెంటనే వినపడుతుందా? ఒక బలమైన మాట మీ అంతకు వస్తుంది. ఎంతమంది నమ్ముతున్నారు మాట? హల్లెలూయా. బలమైన మాట నేను బలపరుస్తుందని ఎంతమంది నమ్ముతే హల్లెలూయా. బలమైన మాట నీ జీవితంలో ఫలింపడకు సిద్ధపరచబడుతుందని ఎంతమంది నమ్ముతున్నారు? ఈ మధ్యాహ్నపు గడియ దేవుడు గొప్ప కార్యం ఒక్కరి మీద జరిగించును. మాట మీద నమ్మకముతో కూర్చుందువు కాక. దేవుని మీద మాట నమ్మకముని ఉంటే కార్యం జరగబడబోతున్నది. ఇప్పుడు ఒక మాట నేను తెలియజేయాలని ఆశిస్తున్నా. అది ఏమిటంటే దేవుని మందిరంలో కూర్చున్న మీ అందరూ కూడా ఎలా కూర్చున్నారని నేను అడిగితే ఎలా కూర్చున్నారని చెప్తాను. మీరు నోరు చెప్పడం నోరు లేవా? నోరు చెప్పండి. నోరు లేవో చెప్పండి. నోరు చెప్పండి. పోనీ ఎవరు లేవని అంత మొబైల్ పేరు చేయడం కష్టం అయితే గట్టిగా అమ్మా ఇడ్లీ అంటే వస్తుందా? నోరు తిడతా వస్తుంది అమ్మనే వస్తుందా? నేను ఒక మాట మీరు తెలియచేయాలని ఆశిస్తున్నా. మీ అందరూ కూడా దేవుని మాట విని తల్లిదండ్రుల మాట్లాడే బాగుపడతారు. తెలిసిన మీ అందరూ తల్లిదండ్రులు మాట్లాడే తల్లిదండ్రులు మాట్లాడితే బాగుపడతారు. తల్లిదండ్రులు మాట్లాడకపోతే శ్రమకు బాగుపడతారు. మాట తల్లి మాట ఇవ్వబడండి. ఎవరైనా మీరు వచ్చిన నీ జీవితంలో ఏ శ్రమల పడతావు? హల్లెలూయా. ఇప్పుడు నోరు తెరవకుండా ఎలా కూర్చున్నా నీవు? నోరు లేదా? విశ్వాసంతో కూర్చున్నావు. నమ్మకంతో కూర్చోవాలి. భయభక్తులతో కూర్చోవాలి. దేవుని అందుకు విశ్వాసంతో కూర్చోవాలి. ఇప్పుడు ఒక మాట నేను మీకు తెలియచేయబడుతున్నాను. నీకైనా నాకైనా సరే ఈ రోజు నీలో ఉండాల్సింది బలమైన విశ్వాసంతో కూర్చున్న వారందరి దేవుడు గొప్ప చూపించబోతున్నాడు. ఎవరైతే బలమైన విశ్వాసముతో కూర్చున్న మీ అందరి మధ్య దేవుడే తన కార్యము జరిగించునుగాక. పడిపోయిన స్థితిలో నిన్ను నిలబెట్టుటకు నా దేవుడు సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. నీకు అసాధ్యమో
నీకు అసాధ్యమేమో, నీ వల్ల కాదేమో, నీ జీవితంలో నువ్వు ఏది కూడా నువ్వు చేయలేకపోతున్నావేమో. కానీ దేవుడు మధ్యాహ్న సమయం మాట్లాడుతున్నాడు. కూర్చున్న మీ అందరిలో దేవుని బట్టి బలమైన విశ్వాసముతో కూర్చుంటావు కాక. ఎలా కూర్చోవాలి? బలమైన విశ్వాసం ఉంటే ఏదైనా చేయగలిగిన దేవుడి మీద నువ్వు బలమైన నమ్మకముతో కూర్చుంటే, బలమైన విశ్వాసముతో నువ్వు కూర్చుంటే, దేవుని బట్టి ఒక కార్యం నీ పట్ల ఈ దినమే ఈ మధ్యాహ్నమే జరిగించబడబోతున్నది. హల్లెలూయా. అందరూ కూడా పైకెత్తనమితే నమ్మలు చెప్పండి. నమ్మలు పెట్టి చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్మితే హల్లెలూయా, యేసుని నమ్మితే హల్లెలూయా, వాక్యానికి లోబడితే హల్లెలూయా. ఈ మధ్యాహ్నపు వేళ ఎవరైతే బలమైన విశ్వాసముతో కూర్చున్న నీలో ఒక కార్యము జరగడం మొదలవుతున్నది. హల్లెలూయా. ఇట్స్ నాట్ ఎ జోక్ మీద పడాల. జోక్ చేయట్లా నీ జీవితంలో, నా జీవితం అయినా జోక్ చేయట్లా. ఇప్పుడు మాట్లాడే మాట ఏదైతే ఉందో బలమైన విశ్వాసముతో కూర్చో. విశ్వాసం ఉంటుంది కంటే, నమ్మకం ఉంటుంది కంటే, నిరీక్షణ ఉంటుంది కంటే, కానీ అది బలం ఉందా లేదా? నీ విశ్వాసం బలం ఉందా చెప్పగలవా? నీలో ఉందా? నిరక్షత్రం నీలో ఉందా? బలమైన నమ్మకం నీ జీవితం పెట్టుకొని విశ్వాసం ఉంటుంది కంటే, కానీ దానిలో బలం ఉండాలి. దేవుడు స్వస్థపరుస్తాడు అన్నప్పుడు ఉందే అని ఏదో కుసేపు అవుతుందా అవదా అంటే అది బలమైంది కాదు. నీ పట్ల దేవుడు కార్యం జరిగిస్తుంది, జరిగిందా జరగదా అంటే అది బలమైంది కాదు. ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు ఆశిస్తున్నది అది జరిగిందా జరగదా అని అనుకుంటే అది బలమైంది కాదు. ఇప్పుడు నీ అందరూ ఉండాల్సింది ఏంటో తెలుసా? ఈ దినము కార్యము జరగబడబోతున్నది అంటే ఇది బలమైన విశ్వాసము. నీ భవిష్యత్తు మంచిగా ఉంటుందని నమ్మేటట్లయితే అది జరగబడుతుంది. దినం నుంచి ప్రారంభమవుతుందంటే అదే బలమైన విశ్వాసము. నీ పరిస్థితులన్నీ కూడా చక్కబడబోతున్నాయి నువ్వు నమ్మినట్లయితే అదే బలమైన విశ్వాసము. విశ్వాసం ఉంటుంది కానీ దానిలో బలము ఉండదు కాక. నిరీక్షణ ఉంటుంది కానీ అది బలముగా ఉంటే అది జరగబడును కాక. ఏదైనా నీ కథ ఏదైనా సరే ఈ దినం మార్చబడును కాక. హల్లెలూయా. చప్పడగొట్టు చప్పడగొట్టు చప్పడగొట్టు. హల్లెలూయా. ఒక తయారు చేస్తా పిల్లలందరూ వాలీబాల్ సిమెంట్ ఇస్తారు దాంట్లో. ఎంతమంది రెడీగా ఉన్నారు? బుట్ట తయారు చేస్తా. వాలీబాల్ బాస్కెట్ బాల్ ఉందా అది తయారు చేస్తా. ఆర్డర్ చేసిన వాళ్ళు తీసుకోవడం అని చెప్తుంది దాంట్లో. రెడీయా? కంగారు మాకండి మాట అంట తప్ప మామూలు ఏమేమి మీ మీద కోపంలో ఉన్నారు. సాధారణుడు ఏదో చేద్దాం అనుకుంటాను, దాన్ని ఏనాడు తొక్కుతా చచ్చిపోతుంది అప్పకి. నా ఎదుట ఏ బలమైన దొరకమని నిలవబడదని నాకు తెలుసు. ఈ పరిచయం ఎదుట ఎలాంటి బలమైనది నిలబడతానికి వీలు లేదు. ఎందుకంటే బలమైన దొరకమాడు కడతాడు కానీ బలమైన వాడు నయ్యంగా ఉన్నాడు కదా. పరిణందలు వచ్చిన ఏసైన పరిహారి, బహుశ్వాసన కలిగిన ఏసైన పరిహారి, బహువ్యాధులు కలిగిన ఏసైన పరిహారి. నా జీవితమైన నీ జీవితమైన బలమైన కార్యము జరిగించుటకు నా దేవుడు ఈ రోజు మీకు వచ్చి ఉన్నా. కృప కలిగిన దేవుని ఆత్మపక్కన ప్రవహించునగా, ఎనకాల నుంచి అది వెగలించబడినగా, ఎవరి నుంచి అది వెనకకు పరిగెత్తునుగాక, అది ప్రవహించునుగాక, కృపని నదిని ఆవరించునుగాక. హల్లెలూయా. ఇది కాన ప్రతి కాన. హల్లెలూయా. ఈ రోజు నాతో మాట్లాడిన దేవుడు మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసం బలంగా ఉందా కుమారుడు అంటే నేను మాట్లాడుతున్న మాట బహుశోధన చుట్టూ బలమైన స్థుతి గానము దేవునికి జయించును కాక. నేను ప్రియులైన నా దేవుని పైన వాక్యమే బలముగా దిగవచ్చు. నాకు తెలుసు. నేను మన కూర్చొని దేవదాసులాగా కూర్చొని నేను ఎవరు బాధపడతా ఎవరు నేను సామాన్యుడినా ఎవడో ఏదన్నాడని మాత్రం కురికిపోయి నన్ను అంత పెద్ద మాట అన్నారని చెప్పి ఏడుతో కూర్చున్న రహమ నేను. ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరు సేవకుడు ఎన్ని దూషించినా, ఎవరి కుటుంబం గురించి ప్రచారం చేసినా బలమైన విశ్వాసం మాకు తెలియక తెలుసా?
బలమైన పరిచర్య నిర్ణయించబడింది దినము. నాకు తెలుసు ఈ దినము బలమైన కార్యము జరిగించడం నా దేవుడు సమర్థుడుగా ఉన్నాడు. నాకు తెలుసు నాలో ఉన్న బలమైన విశ్వాసమే నా కథ మార్చుదని. నాకు తెలుసు ఈ నాలో ఉన్న నా బలమైన విశ్వాసము మీరు అనేక మంది కార్యము జరిగించబడబోతున్నాయి. నా దేవుడు బలముగా నేను నమ్ముతున్నాను. ఈ మధ్యాహ్న సమయం ఎంతస్తున్నవారు హల్లెలూయా. చెవులతో నిద్రస్తున్న వారందరూ తాళ్ళ పైకి ఎత్తాలి, కర్రెంట్ ఎత్తాలి. ఎలాగా ఎంత భద్రంగా మీరు ఉన్నామనుకో, తిట్టారనుకోమండి, ఏమనుకోమండి, ఒకసారి పువ్వాలుగా వస్తుంది, క్షమించాలి ఒకవేళ పర్లా. కానీ ఒకవేళ నీ దేవుని దినము దాటిపోయాడు ఏంటి నీ పరిస్థితి బాబు? జస్ట్ మీరు ఇంత పడుకున్నానయ్యా మళ్ళా రాలేమంటావా? జస్ట్ ఇప్పుడే పిల్లలతో ఆడుకుంటున్నాయ్యా అంటావా? అది ఒకరా ఇప్పుడు వాక్యంలోకి వెళ్తాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము మొదలండి 6వ వచనము. తర్వాత ఆయన తోని ఎక్కి కుమారుడా ధైర్యముగా ఉండము, నీ పాపము క్షమించబడి ఉన్నది. పక్షవాయువు కలిగిన వారితో చెప్పాను, ఇదిగో శాస్త్రుల కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి మీరందరి హృదయములో దురాలోచన చేస్తున్నారు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయని చెప్పుట సులభమా, లేచి నడవమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకును భూమి మీద మనుషు కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి ఆయన పక్షవాయువుని చెప్పి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళను. జనులు అది చూచి భయపడి మనుషులకి ఎంత అధికారం ఇచ్చిన దేవుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అందరూ తల్లో కరెక్ట్గా చాలు రాసుకున్నారు. రిఫరెన్స్ చదవనన్నా తెలుసుకున్నా? ఇంకా రాసుకోవాల్సిన అనుకున్నారా? రాజా అయిపోయిందా? అయిపోయిందా? అమలు అయిపోయిందా? అయిపోయిందా? ఇప్పుడు వాక్యంలో చెప్తున్న శ్రద్ధ కలగండి. బలమైన విశ్వాసం నీలో ఉంటే ఈ దినమైనటువంటి కార్యం జరగబడుతున్నాం. మీ అందరూ చెప్తున్నా, అందరూ తల్లెత్తారు. చిన్న పిల్లలు తిట్టిన ఏడ్చినా నాకు పర్లేదు, ఇక దేవుడికి చెప్పుకుంటా, తిట్టినా నాకు సంబంధం లేదు. ఎక్కడ ఒక విషయం జరిగేది, ఒక బలమైన విశ్వాసము ద్వారా కార్యాలు ఎలా జరుగుతాయి అంటే బైబిల్ అన్నా ఇప్పుడు ఈ మధ్యాహ్నం జరగబడుతుంది. ఎవరో జరగబడుతుంది నాకు తెలియదు, కానీ జరగబడదు. దేవుడు యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతంలో ఒక ఇంటిలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక పక్షవాయువు కలిగిన వాడిని ఏం చేశారంటే ఒక మంచం మీద పొడుగబెట్టి పొడుపులు పట్టుకొని తీసుకొని వచ్చారంట. అది బలమైన శోధన, చిన్న శోధన చెప్పండి అందరూ. పెరాలసిస్ అంటే పక్షవాయువు అంటే చిన్నదా పెద్దదా? కాళ్ళు నవ్వు, చేతులు నడవలేడు, తల తిప్పలేడు, నడువు సహకరించలేదు, తినలేడు, కూర్చోలేడు, స్నానం చేయలేడు, ఏది చేయలేడు, ఏదేమి చేయలేని పరిస్థితుల్లో ఉంటాడు, ఏది కూడా నడవలేని పరిస్థితుల్లో ఉంటాడు. అది బలమైందా చిన్నదా అంటే ఏం చెప్తావు? బలమైన శోధనలో ఉన్నాడు, బలమైన శ్రమలో ఉన్నాడు, బలమైన దుఃఖంలో ఉన్నాడు, బలమైన నిరాశలో ఉన్నాడు, బలమైన కఠినమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఇంకేమి ఆ వ్యక్తి చేయలేడు, అతని జీవితంలో ఇంకా ఏది చేయలేడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ వ్యక్తిని నలుగురు తీసుకొని ఏం చేస్తున్నారంటే, ఎలా వచ్చారంట నలుగురు? బలమైన విశ్వాసముతో ఆ వ్యక్తిని తీసుకొని ఎవరి యొక్కకు తీసుకువచ్చారంటే అసాధ్యమును సాధ్యపరచగలిగిన దేవుని అంతగా తీసుకొని వచ్చారు. జీవము లేని వాటికి జీవము పోసే వారి అంతగా తీసుకొని వచ్చి
చేయబోతున్నాడు. ఏ పరిస్థితి అయినా సరే, అది మారవలసిన పరిస్థితి అయినా, అది మారవంటి పరిస్థితి అయినా దాన్ని మధురముగా చేయగలిగిన ఆయన అంతకు ఎలా వచ్చారంటే వీళ్ళందరూ బలమైన నమ్మకముతో వచ్చారు. ఎలా వచ్చారు? బలమైన నమ్మకముతో వచ్చాడు, బలమైన విశ్వాసముతో వచ్చాడు, బలమైన నిరీక్షణతో వచ్చాడు, బలమైన ధైర్యముతో వారు వచ్చారు. ఎప్పుడైతే తీసుకుని వచ్చారో ఆ బలమైన విశ్వాసములో దేవుడు చూసి మాట్లాడిన మాట ఏంటంటే, మీరందరూ ఎవరైతే భయపడుతున్నారో ఈ రోజు మీ జీవితంలో బట్టి, మీ జీవితంలో ఏది భయముగా ఉంది, ఏది మీ జీవితంలో భయముగా వెంటాడుతుంది, ఏది మీ జీవితంలో మీ కుటుంబంలో రాత్రి కాల సమయంలో భయపెట్టింది, దేని విషయంలో మీ ఇంట్లో నువ్వు ఏడుస్తున్నావు, ఇప్పుడు దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే తెలుసా? ఏ బలమైన శోధనైనా, బలమైన వేదనైనా, బలమైన కష్టమైనా నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ పరిస్థితిని దేవుని వద్దకు తీసుకురావాలి. ఎలా తీసుకురావాలని అడిగితే వీక్గా ఉంటే సరిపోదు. నీ విశ్వాసం బలమైనదైతే దేవుడు మాట్లాడిన ధ్యానం ఏంటి తెలుసా? బలమైన విశ్వాసం వల్ల చూసేమన్నాడు దేవుడు. ఈ ధ్యానం మీద భయపడవద్దు, కార్యం చేయబడబోతున్నాడు. హల్లెలూయా. వీక్గా ఉంటున్నాయండి స్తుతులు, వీక్గా ఉంటున్నాయండి స్తుతులు. ఆ వీక్ ఉండగా ఏడుస్తూ కూర్చున్నాను. ఇంట్లో తెలుసా విషయం నీకు? వీక్గా ఉండకూడదు నీ ఆత్మస్థితి. నువ్వు ఏ సంఘంలో నాటబడ్డావు? ఏ సంఘంలో నాటబడ్డావు నువ్వు చెప్పు? యేసు నామములో మన మధ్య, మీ మధ్య, నా మధ్య ఆటంకం ఉన్న శోధన కొట్టివేయగా ఈ సమయంలో ఏది నిన్ను విననివ్వకుండా, ఏది ఆసక్తి లేకుండా, ఏది నీలో నమ్మకం లేకుండా, ఏది నీ హృదయాన్ని కలిగిస్తుందో యేసు నామములో ఇంకా నిన్ను విడిచిపోవును గాక. యేసు నామములో నీలో ఉన్న శోధన నిన్ను విడిచిపోవును గాక. బలమైన విశ్వాసంతో పట్టుబట్టిగా, బలమైన నమ్మకంతో పట్టు, బలమైన విశ్వాసంతో ధైర్యంతో తీసుకొచ్చి ఎలా తీసుకొచ్చారు తెలుసా? అక్కడ చోటు లేకపోతే ఎలా తీసుకొచ్చారు వ్యక్తిని? నువ్వు రా శేఖర్, ఏదో మాట్లాడుతున్నా, నువ్వు రా బాబు చెప్ప, నువ్వు రా గణేష్, అక్కడ ఉన్నాడు. ఇప్పుడు బోడుకు ఓ బోడుకోన్నా పద అక్కడ చేతులు కొట్టుకుంటా, నువ్వు కాలు కాలు పెట్టుకో. అలా అప్పుడే వెళ్ళదు ముచ్చట అని చెప్తాను. ఇప్పుడు హర్ష అడలేకపోతున్నాడు, హర్ష నుంచోలేకపోతున్నాడు. ఇప్పుడు మనలో సహజంగా ఉన్న ఆలోచన ఏంటంటే, ఒక మనిషి పడిపోతే, ఒక మనిషి కృంగిపోతే ఆ మనిషికి నువ్వు బలమైన ఓదార్పు మాట చెప్తావు, కానీ ఖచ్చితంగా జరిగిందని చెప్పగలవా? నువ్వు 20 సంవత్సరాలు విశ్వాసం అయినా సరే, నువ్వు 30 సంవత్సరాలు విశ్వాసం అయినా సరే ధైర్యం అని చెప్తున్నావు, కానీ అది జరిగింది ఖచ్చితంగా నా సేవకుని యొద్దకు వచ్చిన వాడు నిలబడబోతున్నాడు అనే విశ్వాసము బామగలిలో నాటబడును గాక. నువ్వు తీసుకొస్తున్నావని భర్తని నమ్ము. యేసు నామములో సేవకుడు హస్తము చాపదని పోతుందని నమ్ము. యేసు నామములో నువ్వు శోధించబడుతున్నా ఈ మందిరంలో ఈ రోజున దుఃఖముతో ఉన్న నీవు దేవుని పట్ల కార్యము జరిగిస్తున్నాడని నమ్ము. యేసు నామములో కార్యము జరగబడదు గాక. ఓదార్పు మాటలు ఏదైతే ఓదార్పు ఇప్పుడు పోయింది చెరువు మళ్ళా అవుతుందిలే అంటే అది బలమైన విశ్వాసం అవుతుంది. నిజంగా దిగాలకి ఇద్దరు కూర్చొని ఏడ్చుకుంటా, టిఫిన్ ఒకరు తినిపించుకున్నా అన్ని పోయినాయి, ఏడ్చి అంత చచ్చిపోయినాయి, నీకు అయితే అంటే అవదో. ఇప్పుడు చెప్పి నేను చెప్పను, నేను నీ పరిస్థితి బలముగా విశ్వాసముతో దేవుని వద్దకు తీసుకొస్తే ఈ దేవుడు ఏమంటాడంటే ధైర్యంగా ఉండదు, నిలబడబోతున్నది. ఇప్పుడు ఈ వ్యక్తి నిలబడలేకపోతున్నాడు, ఈ వ్యక్తి జీవితంలో ఏమి చేయలేకపోతున్నాడు, ఈ వ్యక్తి జీవితంలో ఇది నా జీవితం మారిందా మారదా, ఇదే దుఃఖంతో 4 గోడల మధ్య ఏడుస్తున్న నీ జీవితం ఎక్కడి తినమంత వరకు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? ఇటు రాదు. నువ్వు ఎవరనుకున్నా కన్నీటితో ప్రార్థన చేసే ప్రార్థన పోరాడు. ఎవరా కన్నీటితో ప్రార్థన చేసే వ్యక్తి? నువ్వు ఎవరు? దేవుని ఘనంగా గనపరిచేవాడు. నువ్వు రావాలి. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరు? దేవుని పరిచయం కొరకు ఏదైనా సరే నేను ఉన్నానయ్యా
సార్లు ఎట్టి నువ్వు రాసాలని అన్నదే ఇట్రా పర్లా ఇట్లా. ఈ వ్యక్తి అలాంటి వాడంటే ఏదైనా సరే కష్టమైన దేవుని కొరకు నేను ఏదైనా జరిగించడం వరకు నేను ముందుంటాను. ఇప్పుడు వాళ్ళ నేను రా. ఇప్పుడు ఈ వ్యక్తి ఎలాంటి వాడు అనుకుంటున్నారు? ఏదైనా సరే నేను చేయలేకపోతున్నాను, నేను కష్టపడుతున్నాను, కానీ పక్కన నేను పొందుకోవాలనుకున్నవాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ నలుగురు ఏం చేస్తున్నారంటే, మీ 5 ఉన్నారు కదా, మీ జీవితంలో ఇప్పుడు మీరు ఎలా వస్తున్నారంటే, ఈ పెద్దకొస్తు సంఘములో మీరు ఎలా వచ్చామంటే, ఏదైనా చేయగలిగిన దేవుడి అందరికీ మీరు ఎవరైనా సరే, ఇక్కడ ఉన్న ఎవరైనా సరే, ఇక్కడ కూర్చున్న ఎవరైనా సరే, ఎవరి నీటిలో దుఃఖంతో ఉంటున్నారో బలమైన విశ్వాసంతో వ్యక్తి పట్టుకొని హల్లెలూయా. ఎవరైతే లేపుతారో బలమైన విశ్వాసం తీసుకొస్తారో ఈ బిడ్డ నిలబడుగా కేవలం నిలబెట్టబోతున్నారు. మధ్యాహ్నం దేవుడు జరిగించడం వచ్చిందో చెప్పండి. సో ఎంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళందరి గురించి 5 గురించి చెప్పరా, ఇలా కొంతమంది ఉన్నారు చాలా మంది. ఈ 5 గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఇలా అనేక మంది ఈ సంఘంలో ప్రార్థన పరులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. ఇదిగో ఏది సిగ్గుపడకుండా, ఇదిగో బాత్రూములు కడుగుడం కూడా సిద్ధపడిన మేము మధ్యాహ్నపు వేళ దేవుడి మీతో మాట్లాడుతున్నాం. మీ తండ్రి ఎంత మూర్ఖుడైనా తెలుసు, ఏనాడు అడుగు పెట్టలేదా? బలమైన విశ్వాసంతో కనిపెట్టండి. ఈ దినము కాళ్ళు చేతులు కదలబడిన ఆ దేవుడి కార్యం జరిగించేద్దాం. నీవు తీసుకురావాల్సింది బలమైన దేవుని యొక్కకు. ఏమైనా చేయగలవంటావు పాడుతున్నావు, కానీ నువ్వు నిరసించిపోతే ఎలాగా? నువ్వు వేదన పడిపోతే ఎలాగా? నువ్వు ఏడుతో కూర్చుంటే ఎలాగా? నువ్వు ఏడు చేసి నా బ్రతికైపోయిందని చెప్పి అన్నం మానేసి తిండం మానేసి కళ్ళు లోతుకి వెళ్ళిపోయి ఏడిచినంత మాత్రాన నీ బ్రతిక మార్చి పెడుతుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ కూర్చున్న దేవుని రోజున బలమైన విశ్వాసంలో కూర్చో. దేవుని కార్యము అక్కడ జరగబోతుంది. ఎక్కడ జరగబోతుందంటే నాకు తెలియదు, కానీ నువ్వు ఏదైతే బలమైన విశ్వాసముతో పరిస్థితులు చెందబడట్లేదయ్యా, బిడ్డల్లో మార్పు రావట్లేదయ్యా, తమ్ముడులో మార్పు రావట్లేదయ్యా, తండ్రిలో మార్పు రావట్లేదయ్యా, చెల్లిలో మార్పు రావట్లేదయ్యా, అల్లుడిలో మార్పు రావట్లేదయ్యా, ఇదిగో కోడలో మార్పు రావట్లేదయ్యా, అత్తలో మార్పు రావట్లేదయ్యా, మరి ఎలా అయ్యా ఏంటయ్యా అంటే నువ్వు చేసింది ఏంటంటే బలమైన విశ్వాసముతో నమ్మకముతో ఈ మధ్యాహ్నపు వేళ ఎవరు కూర్చున్నారు దేవుడు మాట్లాడుతున్నమాట. ఒకే ఒక మాట టైం లైన్ రాసి పెట్టుకో. ధైర్యముగా ఉండు, యేసు నామములో కార్యము జరగడం మొదలైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బాగానే ఉంది, తీసుకొచ్చారు దేవుడి దగ్గర కొడుకుంటే బాగానే ఉంది. ఇప్పుడు నేను ఇంకో మాట చెప్తా, మళ్ళా ప్రశాంత్ ఇప్పుడు నీ పరిస్థితి నువ్వు ఇప్పుడు నీ పరిస్థితి బాగా, అవునా కదా? నీ ఇంట్లో పరిస్థితి బాగా, అది నీకు తెలుసు. నువ్వు వ్యాధులు గుండా వెళ్తున్నావని నీకు తెలుసు. ఇంటిలో ఆహారం కూడా సరిగ్గా ఉండట్లేదని నీకు తెలుసు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు కూడా నీ స్థితి పడిపోయిన స్థితిలోనే ఉంది, వచ్చావు. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడేది ఏంటంటే అక్కడ ధైర్యంగా ఉంటూ నీ పాపము క్షమించబడిందంటే, ఇక్కడ కొంతమంది ఏమనుకుంటారంటే అంటే ఇట్ట పాపం చేశాడు కానీ సేవకుడు నువ్వు పాపం చేయలేదా? ఇంకా తిట్టావుగా, సేవకుడైన వాడు నువ్వు తిట్టచ్చా అంటే ఏమవుతుంది? దేవదోషం తెలుసా నీకు విషయం? దేవదోషం అంటే ఏమిటి తెలుసా? తిట్టడానికో ఏమన్నా అభ్యున్నా చెప్తావా? నువ్వేం చేయలేదా, ప్రేమించలేదా నువ్వు అని ఏం చేస్తారు మీరు? దేవదోషం చేస్తారు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే ఇంతకు ముందు నువ్వు ఎలా జీవించావో నాకు తెలియదు, నిన్నటి వరకు నువ్వు ఎక్కడ రక్షించబడి ఎక్కడ తిరిగావో నాకు తెలియదు,
నువ్వు తెలియకుండా ఎలాంటి పొరపాటు చేసావో నాకు తెలియదు. ప్రభు మాట్లాడుతున్న మాట అదేంటంటే, నీ పాపమును ఈ రోజు నువ్వు బలమైన విశ్వాసముతో దేవుని యొద్దయ్యా నాకు పిడిసొచ్చిన వాడిని, అనేక సార్లు పిడిసొచ్చి రోడ్ల మీద పడిపోయిన వాడిని, అనేక సార్లు నా పళ్ళు కదిలిపోయిన వాడిని, ఎలక్ట్రిక్ షాక్ కొట్టినప్పటికీ నన్ను బ్రతికించిన వాడివి, ఇన్ని చేసిన నీవు, ఇంత కార్యము చేసిన నీవు, ఈ రోజున బలమైన విశ్వాసముతో నీ బలిపీఠం యొద్దకు నేను వచ్చాను కదయ్యా, నాలో కార్యము జరిగిందంటే దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, నీ పాపాన్ని ఒప్పుకుంటే ఈ దినము దేవుడు పాపమును కొట్టి వేసి దేవుడు అంటాడు, నువ్వు లేచి నిలబడదు కాక, నువ్వు పరిగెత్తును కాక, నువ్వు కట్టున వేయదు కాక, నీ ఇంటిలో ఏ పరువున్నా ఏ శ్రమన్నా యేసు నామములో నీ ఇంటిలో ఉన్న పరిస్థితులను నీవు చక్కబడబోతున్నా. హల్లెలూయా, కళ్ళు చెప్పచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తిట్టినప్పుడు లోపలికి దాని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఏమంటుంది? అవునా కదా? యేసు క్రీస్తు వారు ఆ మాట ఏమన్నాడంటే, నీవు ధైర్యంగా ఉండండి, మీ బలమైన విశ్వాసం ఉన్నారు కదా, విశ్వాసం ఉన్న ధైర్యం ఉండండి, నీ పాపము క్షమించబడింది, నువ్వు లేచి నిలబడతావు అన్నప్పుడు అక్కడ ఉన్న కొంతమంది శాస్త్రులు ఏం చేస్తున్నారంట, ఇతను ఏం చేస్తున్నాడు, దేవదృష్టి చేస్తున్నాడు, ఇతనికి ఎవరిని కార్యం ఇచ్చాడు. ఇప్పుడు నేను అన్నాను అన్ని జరగబడును కాక అంటే, కొంతమంది మాట్లాడుతున్న మాట ఎలా ఉంటుందంటే, కొంతమంది హృదయాల్లో ఈ మధ్యాహ్నం జరగబడుతుందంటే అది జరిగిద్దా అని అన్నామంటే, ఇప్పుడు నువ్వేం చేసావు? దేవుని మాట ఏం చేశావు? దేవుని యొక్క మాటకు నువ్వు దేవదూషణ చేశావు. లేరండి కొంతమంది. నేను చెప్పనా, 150% అన్నమాట. అది జరిగిద్దా, అది జరగబడుతుందా, అది కార్యం జరిగిద్దా, నా నడుము నొప్పు తగ్గిద్దా, నా చేయి నొప్పు తగ్గిద్దా, నా తల నొప్పు తగ్గిద్దా, నా నడనర నొప్పు తగ్గిద్దా, నా కాలు నొప్పు తగ్గిద్దా అంటే అయిపోద్దా, అది జరిగిద్దా అంటే, ఈ రోజున దేవుడు నాకు ఇచ్చిన అధికారం ఏంటో తెలుసా, దేవుడు నా మీద ఇచ్చిన అభిషేకం ఏంటో తెలుసా, ఇది మనుషుల ఎదుటి నుంచి రాలేదు కానీ పరలోకములో ఉన్న అధికారములైన యేసుక్రీస్తు వారి నామమును బట్టి మీరందరూ లేచి నిలబడి గొంతులు వేయకుడు కాక, నీ పరిస్థితి మార్చబడును కాక. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు కానీ ఈ పరిస్థితి ఎరిగిన దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో మాట్లాడుతున్న మాట, ధైర్యంగా ఉండు, లేచి నిలబడి పరిగెత్తబోతున్నాడు. ముందు వేసే స్టెప్ ఏదైతే ఉంటుందో, ఇంకొక మాట నేను మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను. అదేం చెప్పనా, ఈ రోజున డేట్ ఎంత? 17 కదా. ఇప్పుడు పాపాలు క్షమించబడ్డాయి అంటే ఏంటంటే, ఇప్పుడు నీలో ఉన్న పాపం పోయిందని అనుకో, ఏ పాపం చేశానంటే విశ్రాంతి దినం మారేది ఒక పాపం, సేవకుడు మాట తోసేసి ఉండదు ఒక పాపం, వద్దున్న చోట పరిగెత్తామంటే ఒక పాపం, ఇంకా సీరియల్ చూసామంటే ఒక పాపం, రక్షించబడి ఏం చేసామంటే గంతులు వేసామంటే ఒక పాపం. ఇప్పుడు నీ పాపములు క్షమించబడుతున్నాయా అని నేను అన్నాననుకో, ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలి? దేవదోషం చేస్తావా లేకపోతే లేచి ముందుకు సాగుతావా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప ఉంటుంది కానీ ఎంత ఎండలో కూడా మనకు చల్లగా ఉంది కదా. చల్లగా దేవుడికి ఇస్తున్నారు. ఒకటి టైం మార్చుకుంటే వెళ్ళిపోతాం అన్నారు, కానీ దేవుడు ఎంత విశాలమైన కాలు వస్తుందమ్మా. నాకైతే ఉడిలేదు కానీ ఎంతమంది చాలా స్తోత్రం తెలుసండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎంతసేపు అయినా బలం ఎదురు కూర్చుంటారన్నమాట మీ అందరికీ. ఇంకా ఎంతమంది చేయకండి, ఎంతసేపు అయినా దేవుని కొరకు కూర్చుంటాం. నిజంగా మన ఈరోజు కూర్చొని వెళ్ళిపోతానంటే అవ్వదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యముగా ఉండు, నువ్వు లేచి నిలబడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యంగా ఉండండి. నీ పరిస్థితి ఏదైనా, నీ బిడ్డల పరిస్థితి ఏదైనా, నీ జీవిత పరిస్థితి ఏదైనా, నీ కుటుంబ పరిస్థితి ఏదైనా, నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఈ రోజు ఎంతమంది బలమైన విశ్వాసంతో ఉన్నారు, గంభీరంగా ఎంతమంది పట్టగలరు, బలమైన విశ్వాసంతో ఉన్నారు, గట్టిగా చదువు. ఇప్పుడు ఒక మాట చెప్తా, సంతోషముతో
నువ్వు నిజంగా నీ జీవితంలో నీలో పరిపూర్ణమైన ఆనందం నా దేవుడిని గొప్పగా పెట్టేది రోజున నమ్ముతున్నావు మాట. బలమైన విశ్వాసంలో కూర్చున్న నా సంబంధంగా తీసేద్దామంటే ఏమంటారు, పొలం నాటిని పచ్చిదే అంత తీగంతం కదా అంట. ఇది బలమైన విశ్వాసం ఏంటి, నీకు తీసి వేసాడు, ఆల్రెడీ పక్కకి వేసాడు. ఇప్పుడు బలమైన విశ్వాసంతో వాళ్ళతో మాట చెప్తున్నాను కదండి. నీ గృహములో దేవుడు పరిపూర్ణమైన సంతోషమైన గుడారంలో దేవుడు పెట్టి ఉన్నాడు. అది నువ్వు నమ్మితే నిజంగా బలమైన విశ్వాసం అంటే బలమైన విశ్వాసం జరిగిపోయినది. అది జరగబడి ఉన్నది. నీ తమ్ముడులో మార్పు కలగజేయడం మొదలు పెట్టాడు దేవుడు. నీ సహోదరుడి విషయమైన, నీ తల్లి విషయమైన, అది అనారోగ్య పరిస్థితి అయినా దేవుడి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. బలమైన విశ్వాసం 10 ఏళ్ళు చచ్చిపోతానుకున్నావేంటి, ఆ ఛాన్స్ లేదు కదా. తరతరముల దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆరోగ్యం కలిగబోతున్నది. లేచి నిలబడదు కాక అంటే లేచి నిలబడుతుంటే లేచిపోవడం కాదు, నీ హృదయం లేచి నిలబడదు కాక. నీ హృదయం గంతులు వేస్తున్నట్టు ఏం చేస్తున్నావు మధ్యలో? ఏం చేసావు చెప్పాలా? ఏం చేసావు? హల్లెలూయా, 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 హల్లెలూయా. సంతోషం అంటే హల్లెలూయా, హల్లెలూయా. పాట నిజంగా ముగిస్తున్నాడు. హల్లెలూయా, నా లేజర్ ముగిస్తున్నానంటే అంత బాగా చెప్పారు. పర్లేదు ఫీల్ అవ్వకండి, చెవులు బాగా పనిచేస్తున్నాయి మీకు. హల్లెలూయా. చెవులు పనిచేస్తాయి లేదనుకున్న బాగా పనిచేసి ఎలా చెప్తాను కనిపిస్తాకూడదు. ఇక సైతం వచ్చి కనిపించేస్తా. నువ్వు స్లో బాధపడిన స్లోగా ఉన్నాను పడిపోతారా వచ్చురా. కనిపించింది ఏదైనా చెవుల్లో కూడా కరెక్ట్గా పాయింట్ పట్టుకోవాలి. అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా చెప్పడం నవ్వుతా, అందరూ నవ్వుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలమైన కార్యము జరగబడును కాక. దేవుని కార్యము జరగబడబోతుంది. ఏ ఒక్కరిలో జరిగిందో తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా? ఆనాడు నుంచి బలమైన నమ్మకం విశ్వాసంతో కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. దేవుడు ఏదైనా చేస్తాడు. దేవుడు నా పరిస్థితి మారుస్తాడు, నా కష్టము మారుస్తాడు. ఎంతవరకు నేను ప్రతి ఆదివారం బలమైన విశ్వాసం లేదేమో, కానీ ఇది నుంచి నీ జీవితంలో ప్రతి ఆరాధనలో బలమైన విశ్వాసంతో పొందుకొని వెళ్తుంది కాక. ఎంతమంది నమ్ముతారు మాట? బలమైన విశ్వాసంతో గురువారం వస్తావా, లేకపోతే మంగళవారం వస్తావా, నీ ఇంచుల గుడారంలో నువ్వు ప్రార్థన జరిగిస్తున్నావా, అడుగుతావు. బలమైన విశ్వాసముతో నలుగురుగా కుటుంబాలతో వచ్చే మీ అందరూ కూడా దేవుడు జరిగిస్తాడని వచ్చరండి, పొందుకొని వెళ్ళండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంతోషంతో హల్లెలూయా. నేను వచ్చాను, పొందుకొని వెళ్తున్నా కాక. నేను బలహీనంగా వచ్చాను కానీ బలపరచనా దేవుడు కనిపిస్తున్నా, నడిపించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. నన్నే కాదు మిమ్మల్ని మనం దీవించుడు కాక. హల్లెలూయా. అంటే నీ పాపములు క్షమించబడ్డా నేను లేచి పరిగెత్తుతావు కాక. ఈ రోజున ఒకే ఒక మాట నేను తెలియజేస్తున్నాను. అది ఎంత సంతోషం కలిగించిందంటే, నీకు మీ అందరికి బైబిల్ ఉన్నాయా? మీ అందరికి బైబిల్, మీ అందరూ బైబిల్ పైకి బైబిల్ ఎక్కడ అందరూ కూడా వెనకాల ఉన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా బైబిల్ ఉన్నవాళ్ళందరూ కూడా బాగా ఎత్తారు. ఇప్పుడు ఫోన్లు ఎత్తుతున్నారేంట్రా అన్నా? ఫోన్ కాదు, బయట ఫోన్. నేను ఫోన్లో బైబిల్ అంటే ముందు ఓకే, ఎప్పుడు మొయ్యి పెట్టి ఫోన్లు ఎత్తున్నారండి. ఇది ఏంటి
అది పగిలిపోతే ఏ రోజైనా మళ్ళీ అది పీస్ ఉండదు. నువ్వు పెట్టుకున్నావు అనుకున్నా. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, సరే ఇది తీసుకున్నారు కదా, ఈ దినము ఈ డేట్ వేసుకో, ఈ దినము బలమైన విశ్వాసం నాలో పుట్టి ఉన్నది. ఎక్కడో పోతారు కదా, రాసుకుంటారా? మా నాన్న రాసుకున్నాడు, మా ఇద్దరు కూడా డేట్ ఆఫ్ బర్త్. జోసెఫ్ బాబు ఇప్పుడు పుట్టాడు, చిన్ని బాబు ఇప్పుడు పుట్టాడు. మా నాన్న డైరీలో, మా నాన్న బైబిల్లో ఉంటుంది. ఆ బైబిల్ ఇప్పుడుగా ఉంది. ఇప్పుడు నువ్వు రాసుకోవాల్సింది ఏంటి తెలుసా? నీకు తెలియదు ఇప్పుడు ఇక్కడ జరిగిందో లేదో, బలమైన కారణం ఇంటిలో జరిగిందని. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు రాసుకునేది ఏంటో తెలుసా? బలమైన విశ్వాసం ద్వారా ఈ దినములుండే నా జీవితంలో దేవుడు నా పరిస్థితులన్నింటిలో నన్ను ముందుకు నడిపించబోతున్నాడని రాసి పెట్టుకో. మళ్ళీ దాచిపెట్టుకొని పడతావు, బైబిల్ తీసుకెళ్ళిసిరంటావు ఎక్కడన్నా, లేకపోతే మొక్కలు చేసి ఎక్కడ పడి బయలు సెలవు పెట్టింది అనుకుంటావా? దీన్ని ఏం చేయాలి తెలుసా? ఇది భద్రంగా ఒక చోట పెట్టి ఎక్కడ పెడతావు? ఒక చోట పెడతావు. నీవంటే నువ్వు ఉంటావులే కొంతకాలం, తర్వాత ముసలు అయిపోయి మొక్కలైపు చచ్చిపోతా, దేవుడు రాజ్యం చేరుకుంటారు కదా. అప్పటి వరకు కూడా నీ తరములో ఏదైతే దినము రాశావో, తరములు ఈ రోజు నేను పలికే మాట్లాడిన తెలుసా? కృప నిలవబడిపోతుంది నీ ఇంటిలో. ఈ దినము రాయబడుతుంది నీ జీవితంలో. ఏది నీ జీవితంలో రాయబడుతుందో తరములు కృప నిలవబడబోతుంది నీ ఇంటి మీదకి. నీ గోడములు నిలబడను కాక. ఎంతమంది నమ్మితే బలమైన నమ్మకముతో దేవుని వైపు భయపెట్టి వాక్యమైన దేవుని పట్టుకొని చేత పట్టుకొని ఇది ఎలా ఉంటుందో తెలుసా? నీ తరములు నీ బిడ్డలు నీ గుర్తు చెప్పుకునే రోజు రాబోతున్నది. ఈనాడు దేవుడు మాట్లాడుతున్న మాట తెలుసా? ఈ రోజు బలమైన విశ్వాసము నీ ఇంటిలో పుట్టింది కదా, పుట్టింది. ఇప్పుడు అంటే ఏంటి? ఏదైనా నా సేవకులు ప్రార్థించగా జరగబడబోతున్నది బలమైన విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు రాసుకున్నావు కదా, ఈ రోజు నువ్వు రాసుకున్నావు కదా, నీ తరములని మనవల్లోని మనవరాజు నీ గురించి మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? ఆనాడు నిలిచిన కృప ఇక్కడ కొనసాగించబడబోతున్నది. ఆనాడు ప్రారంభమైన కృప మనలో ప్రారంభమైన విశ్వాసం ద్వారా ఇదిగో అది తరములు నీ ఇంటిలో నిలబడబోతున్నది. యేసు నామములో ఎనకాల ఉన్నవాడు, ఎలా ఉన్నవాడు దేవుని స్తుతించును గాక. అలాగే స్తుతించు వైపు డబ్బునే చెప్పులు మీకు ఒక మాట ఇప్పుడు దొరికింది నాకు ఛాన్స్. ఎముక లేదన్నారు కదా, మీకు ఒక ఎముక లేదు కదా, పురుషుడు లేదమ్మా సపోజ్ అనుకున్నా. కానీ ఆడవాళ్ళు ఏంటంటే చిప్పు లేదు. చిప్పు లేదు, నిజంగా ఆడవాళ్ళు చిప్పు లేదు. చిప్పడం పొరలో పర్లా, లైబ్రరీ అన్నా పర్లా. మీరే ఎడుతారు, మీరే కూర్చొని ఇంట్లో కూర్చొని ఎడుతారు. కానీ బలమైన విశ్వాసంతో చేద్దామంటే నీవు నీ మత భాష ఏడ్చేందుకు కాము కూర్చుంటే ఎట్లా లాస్ట్ మినిట్లో కొట్టమని ఎలా పడదంటే ఇది ఒక్కరోజు సార్, ఇది టీవీ షో ఏంటి ఒకరోజు చూసుకొని మళ్ళీ ఇంకో సినిమా చూస్తాయి. నువ్వురా అన్నింట్లో ఫస్ట్ టైం నువ్వుగా రావాలి అందరికంటే. అంటే నువ్వు కూడా స్త్రీలు కాబట్టి సపోర్టింగ్ చేసుకుంటున్నావా? అందరినీ మా సొలొమోను ఎక్కడ తిరుగుతున్నాడు మా అయితే నాకు సంబంధం లేదు మాట కాదు, ఎందుకంటే అయిపోతున్నాడు ఇంటికాడ. నేను అయిపోయేది లేదా మా చేతిలో. ఈరోజు నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే, జస్ట్ పని ఏమనుకున్నా ఆయన మంచోడు, అందరూ చిక్కులు ఉన్నాయి మీకు. హల్లెలూయా. ఇప్పుడు నవ్వుతున్నా టెన్షన్ అవ్వట్లో. హల్లెలూయా. చిక్కులు చిక్కులు ఉన్నాయి మీకు. హల్లెలూయా. సరదాగా ఒక మాట నాకు అసలు ఎలా కోపడతారంటే దేవుని కోసం చేస్తారో అనుకున్నదే చేయలేవు, అంతే కదా. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకోండి. చిన్న మాట, ఒక్క నిమిషం. నేను కరెక్ట్గా 20 నిమిషాల వాక్యం మాట్లాడాను. చిన్న మాట, ఒకటి కళ్ళు తెరవండి అందరు కూడా. అన్నీ కళ్ళు మూసుకున్నాం. అందరు కూడా కళ్ళు తెరిచేలా చూడండి. వెనకాల ఉన్నవారు ఎదురు ఉన్నవారు. నువ్వు ఎలా వచ్చావు దేవుడు అంటే నాకు తెలియదు, ఎలా బలహీనతతో వచ్చావు నాకు తెలియదు, ఎలాంటి నిరాశతో వచ్చావు నాకు తెలియదు.
కానీ ఈ రోజు నా దేవుడు మాట్లాడుతున్నమాట శ్రద్ధగా చెబుతూ ఈ సుఖాల పడకుండా కొట్టి ఇప్పించుకోవాలి. ఎవరైతే బలమైన దేవుని కార్యము దేవుడు ఒకే మాట చెప్తున్నాడు. ఇప్పుడు భయంతో ఉన్నాం ఎంతమంది ఈరోజు చెప్తున్న మాట ధైర్యముగా ఉన్న మాట మొదటికి చెప్పండి. అందరూ చెప్పండి, అందరూ గట్టిగా ధైర్యముగా జీవిస్తాను. అందరూ కూడా ఈ మధ్యాహ్న సమయం అందరూ కూడా ధైర్యముగా కూడా విషయంలో ఉండు. దేవుని విషయం గురించి ధైర్యం తెచ్చుకో. ఈ మధ్యాహ్న సమయం రెండవ మాట, నువ్వు ఎలాంటి లేవలేని స్థితిలో కృంగిన స్థితిలో ఉన్నావా బలమైన విశ్వాసముతో దేవుని యందు ఎవరైతే కళ్ళు మూసుకుని అందరూ పెడుతూ కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకో. ఎంత స్వరాలెత్తి దేవునికి బలమైన విశ్వాసంతో స్తుతిస్తారో స్తుతించండి. ఎంత బలముగా నిజమైన బలమైన విశ్వాసం బలమైన నమ్మకము బలమైన విశ్వాసము అసాధ్యము సాధ్యపరచగలిగిన దేవుని ఎదుట ఎవరైతే దేవుని స్తుతిస్తున్నారో నిజంగా కృప నిలబడుగా తరతరములు యేసు నామములో కార్యము జరగబోయే వారికి నీ ఎదుట నీ జీవితం ఎదుట కృప నిలబడుగా నీ శరీరంలోని కాళ్ళలోనే దేవుని కార్యం జరిగించని సమయంలో నీ వెన్నుముకలోని శోధన పట్టి వేయబడిన బలమైన దేవుని వర్ణించుటకు వచ్చావు ఈ మధ్యాహ్న సమయంలో. ఏది నిన్ను కృంగదీస్తున్నది ఈ మధ్యాహ్న సమయంలో, ఏది నిన్ను వేదన పరుస్తున్నది, ఏది నిన్ను కఠినపరుస్తున్నది, ఏది విషయమై ఉపయోగపడుతున్నా యేసు నామములో ఆయన కృప నిరంతరం నీ కుటుంబం నిలిచినట్లుగా కంట్రోల్ చేయబడినట్లుగా యవనస్తులు అందరూ కూడా ఈ సమయంలో చేతుల యవనస్తులు బిడ్డలు, వివాహం కాని బిడ్డలందరూ ఒక హస్తం రాసుకుంటాయి గమనించి
ఒక మాట నేను మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను. అందరూ తలెత్తండి, కళ్ళు చూడండి చూడండి చూడండి. మీ గురించి దేవుడు మాట్లాడుతున్నమాట. ఏ విషయం గురించి భయపడుతున్నా? నీ జీవితము నీకు ఇష్టమైన చదువును వదిలిపెట్టుకున్నా, ఇష్టమైన చదువుని వదిలిపెట్టుకున్నా, పరిస్థితులు బాగోక, నీకు ఇష్టం లేకపోయిన వివాహము కానీ నువ్వు చేసుకోవడానికి సిద్ధపడుతున్నా. మీ తల్లిదండ్రులలో ఉన్న బలమైన విశ్వాసము మీరు పుట్టింది ఈరోజు. ఎత్తిన ప్రతి ఒక్కరూ మీ తల్లిదండ్రులకి లోబడుతున్నారు కాక. ఇదే బలమైన విశ్వాసం మీలో పుట్టింది కదా. మీరు ఎక్కడ ఉన్నది బలమైన విశ్వాసంతో మీరు వెళ్ళండి. గొప్ప కార్యం జరగబడబోతుంది. ఎంతమంది ఇక్కడ ఉన్న వారు మీరందరూ ఈ రోజున పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు కాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఎక్కడ ఉన్నా ఏ చోట ఉన్నా ఈరోజు రాసుకున్నారా? మీరు డైరీ మీద బైబుల్ రాసుకున్నారా? తెరములు కొరపోయి నిలబడబోతున్నాయి ఇంటి ఎదట. నువ్వు ఎక్కడ కూర్చున్నావు ఈ రోజున, కానీ నీ గుడారంలో దేవుడు కొరపోతో నిలబడి ఉన్నాడు. ఎంతమంది వచ్చినారన్నమాట? మీరు ఎక్కడే ఉన్నారని కూర్చున్నారు, నీ దేవుడు అక్కడే నిలబడి ఉన్నాడు. ఇప్పుడు నువ్వు రాసుకున్న ఈ దినమైన నీ బైబిల్ ఏదైతే ఉందో నీకు ఈ రోజు నీకు విలువలేదని బాధపడుతున్నావేమో. తన తరమని నీ పేరు గురించి మాట్లాడబోతున్నా. నీ గురించి అనేక మంది మాట్లాడబోతున్నా. నీ పిల్ల తరం నీ గురించి మాట్లాడబోతున్నా. నీలో ఉన్న బలమైన విశ్వాసం గురించి మాట్లాడబోతున్నా. అందుకనే దేవుడు ఈ రోజు నీలో బలమైన విశ్వాసం పుట్టించి ఉన్నాడు. ఈ రోజు నుంచి నువ్వైనా నేనైనా ఎలా దేవుని దగ్గరికి మీరు మాట లేదా కొరకు నిలబడదు. మీ దగ్గర ఏం నిలబడదు? మీ అమ్మ నాన్న మాట లేదా ఏమవుతుంది మీకు? చెప్పండి. ఏదైనా సరే జీవితంలో దేవునికి నిలబడండి. దేవుని మీద నమ్మకం వచ్చాము. బలమైన కార్యము ఈ దినము నీలో దేవుడు ప్రారంభించడం మొదలుపెట్టి ఉన్నాను. ఒక విషయాన్ని చెప్తాను. ఈ రోజు నీ మీద ఉన్నది బలమైన నీతి గల హస్తం. ఎంతమంది నమ్ముతున్నారు? వ్యాపారాలు ఉన్న వారి మీద, వాహనాలు ఉన్న వారి మీద, చెరువులు ఉన్న వారి మీద అందరికీ కృప నిలిచిందని ఎవరు ఎంతమంది నమ్ముతున్నారు? కృప కొమ్మరించబడిందని ఎంతమంది నమ్ముతున్నారు? ఉన్న దేవుని సహాయం ఈ రోజు దిగి వచ్చిన సంఘం మీదకి ఎంతమంది నమ్ముతున్నారన్నమాట? ఈ రోజు మన కాన్సెప్ట్ ఏంటి? అప్పుడు చెప్పడంతో గట్టిగా దేవుని వద్దకు వస్తే బలమైన కార్యముతో వెళ్తా. దేవుని మాటలు తీర్చి ఎలాంటి బలమైన విశ్వాసం మనం కాపాడుకుందాము కాక. ఆమేన్.